నమస్తే, వెల్కమ్ టు సిటీ కేబుల్ న్యూస్ బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. మానేరు నది తీరాన కన్నుల పండుగగా గంగమ్మ జాతర అంగరంగ వైభవంగా శివ పార్వతుల కళ్యాణ మహోత్సవ వేడుకలు. ప్రజా యుద్ధ నౌక గద్దర్ చిత్రపటానికి అంబేద్కర్ చౌక్ వద్ద మాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో పాలాభిషేకం. టీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు జిందం చక్రపాణి చిత్ర బార్ను సీజ్ చేసిన మున్సిపల్ కమిషనర్ డి లావణ్య. ఈ నెల 31వ తేదీన గద్దర్ 77వ జయంతిని విజయవంతం చేయాలని పిలుపునిచ్చిన మాల మహానాడు నాయకులు. గంగమ్మ జాతరలో ఉచితంగా పులిహోర ప్యాకెట్లు పంపిణీ చేసిన సిరిసిల్ల కుర్రాలు యూట్యూబ్ ఛానల్ నిర్వాహకులు. కన్నుల పండుగగా మామిడిపల్లి శ్రీ సీతారాముల జాతర. ఇక వివరాల్లోకి వెళ్తే మాఘ అమావాస్యను పురస్కరించుకుని సిరిసిల్ల మానేరు మాండవ్య నది తీరాన జాతర ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. గంగపుత్ర సంఘం, రజక సంఘం, నాయి బ్రాహ్మణ సంఘం ఆధ్వర్యంలో జాతర ఘనంగా నిర్వహించారు. పార్వతీ పరమేశ్వర్ల కళ్యాణ మహోత్సవాలు కన్నుల పండుగగా సాగాయి. సిరిసిల్ల మానేరు నది తీరం జాతర మహోత్సవంతో ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది. మానేరు నదిలో గల గంగమ్మ తల్లి ఆలయంలో ప్రతి ఏడు మాఘ అమావాస్య నాడు ప్రత్యేక పూజలు నిర్వహించి కళ్యాణ మహోత్సవం చేయడం ఆనవాయితీగా వస్తుంది. దీంట్లో భాగంగా గంగపుత్ర సంఘం ఆధ్వర్యంలో ఉత్సవాన్ని ఎంతో శోభాయమానంగా నిర్వహించారు. అలాగే మండలేశ్వర ఆలయంలో పార్వతీ పరమేశ్వర్ల కళ్యాణం రజక సంఘం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. పల్లకి సేవను పురవీధుల గుండా నిర్వహించారు. శాంతినగర్ శివార్లో గల రామప్ప ఆలయంలో నాయి బ్రాహ్మణ సంఘం ఆధ్వర్యంలో జాతర ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. ప్రభుత్వమే వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ జాతరలో పాల్గొని స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. ఆయన వెంట గంగపుత్ర సంఘం, రజక సంఘం, నాయి బ్రాహ్మణ సంఘం, కాంగ్రెస్ నాయకులు తదితరులు ఉన్నారు. ఆధార్ల పద్మ అమ్మవారి కళ్యాణానికి, అమ్మవారి కళ్యాణ మహోత్సవానికి భక్తురాలు 21 రూపాయలు కట్టంగా ప్రార్థిస్తుంది. వారికి ఆయన ఆరోగ్య
कौसल्यादि समस्त पुण्यवंता मंगलम सागाय प्रहलादनागान्तरः श्रीकण्ठचूडपुण्डरीकहर्मदो विष्टाङ्गलीसोत्सवः शेषादेववसिष्ठः దర్శనం చేసుకో అమ్మ, దర్శనం చేసుకో. ఒక్క నిమిషం ओम श्री ह्रीं क्लीं ग्लं गंगणपते वरवरद वरवरदोजनाय स्वाहा स्वाहा नमः ओम श्री ह्रीं क्लीं ग्लं गंगणपते वरवरदोजनाय स्वाहा स्वाहा नमः అట్లే కానీ మేము వాళ్ళని తోలిస్తానికి स्वाहा
అమ్మ ఇళ్ళకెళ్ళి అన్న అక్కడ వాళ్ళని ఉండాలి గిడ కాదు మరి అందరికీ అయితే ప్రాబ్లం అయితే కింద ఎక్కనియద్దు అరే ఆడే ఎక్కనియద్దు అంటే నేనేం చేయను ఆడవాళ్ళు ఉండాలి అదే ఉంటా వస్తుంది ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ సమర్పించినాడు. వేముల శంకరయ్య గారు గంగాభవాని పేరుపై 20 రూపాయలు కట్నంగా సమర్పించినారు. సమర్పించుకున్నారు. వారిని మీరు కొంచెం కొద్దిగా ఎంతమంది అత్తాడు పంచుదా అందరికి అందరికి ఒక ఫోటో తీసుకున్నా అన్న ఒక ఫోటో అన్నా ఓకే సైడ్ కొండ ముంగడు దిగుదాం అందరం ఇది పట్టుకో సార్ కొంచెం అందరు కొంచెం మీరు కొంచెం కొద్దిగా ఎంతమంది అత్తాడు పంచుదా అందరికి అందరికి ఒక ఫోటో తీసుకున్నా అన్న ఒక ఫోటో అన్నా ఓకే సైడ్ కొండ ముంగడు దిగుదాం అందరం ఇది పట్టుకో సార్
కొంచెం అందరు కొంచెం ఆరోగ్య ఐక్యత ప్రార్థిస్తున్నాను. కనుకొండ లక్ష్మీరాజు గారు గంగా భవాని పేరుపై 21 రూపాయలు కష్టంగా సమర్పించినారు. జగన్ గౌడ్ గారు వీరభద్రుని రమేష్ గారు గంగా భవాని పేరుపై 22 రూపాయలు కష్టంగా సమర్పించినారు. రమేష్ గారు గంగా భవాని వడ్డాల నరేష్ గారు గంగా భవాని పేరుపై 21 రూపాయలు కట్నంగా సమర్పించినారు కోరుకుంటున్నారు. మరియు కుటుంబ సభ్యులు చూడ మంజరేయులు గారు గంగా భవాని పేరుపై 11 రూపాయలు సమర్పించినారు. గంగా భవాని పేరుపై 21 రూపాయలు కట్నంగా సమర్పించినారు. మధుసూదన్ రెడ్డి గారు గంగా భవాని పేరుపై 30 రూపాయలు కట్నంగా సమర్పించినారు. వరుణ్ విష్ణువర్మన్ కట్నంగా సమర్పించినారు. పుచ్చ రమేష్ గారు గంగా భవాని పేరుపై 101 రూపాయలు కట్నంగా సమర్పించినారు. యావటపల్లి నాగరాజు గారు గంగా భవాని పేరుపై 21 రూపాయలు కట్నంగా సమర్పించినారు. తిమ్మరాజు నవీన్ గారు గంగా భవాని వీరభద్రుని గారు కావున గంగాపుత్ర సభ్యులు మరియు పెద్ద మనుషులు ఎక్కడ ఉన్నా కానీ మండపం వద్దకు తీర్థ ప్రసాదాలు స్వీకరించి దైవులు కాగలని ఆడమి ప్రశాంత్ గారు అన్నందా విశ్వనాథ్ గారు వారికి వారి కుటుంబ సభ్యులు ఆరోగ్య ఆ యొక్క దేవదేవుడు మహాదేవుడు గోలు శంకరుని ఈ యొక్క మహా కళ్యాణములో భక్తులు పాల్గొని తీర్థ భక్తుడు అమ్మవారిని అమ్మవారిని ప్రార్థిస్తున్నాము. వారు పుట్టింది ముత్యం పట్టింది బంగారం కావాలని అమ్మవారిని ప్రార్థిస్తున్నాము. సుజాత గారు మహాభక్తుడు గంగా వెంకటమ్మ నారాయణ మల్యాల రాజారాం లక్ష్మణ్ గారు గంగా భవాని పేరుపై 50 రూపాయలు కట్నంగా బాలాజీ గారు గంగా భవాని పేరుపై 20 బయట ఉన్న భక్తులందరూ పంజాల శ్రీనివాస్ గారు అమ్మవారికి 50 రూపాయలు కట్టం వేస్తున్నారు.
బుర్ర నరేష్ గౌడ్ గారు గంగాభవాని పేరుపై 101 రూపాయల కట్నంగా కేంద్ర మంత్రి బండి సంజయ్ గద్దర్పై చేసిన అనుచిత వ్యాఖ్యలు నిరసిస్తూ సిరిసిల్ల పట్టణంలోని అంబేద్కర్ చౌక్ వద్ద గద్దర్ చిత్రపటానికి మాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో పాలాభిషేకం నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వం గద్దర్ పేరు మీద అవార్డులు ఇస్తూ గౌరవిస్తుందని, ఈ విషయం బండి సంజయ్ గుర్తుంచుకోవాలని మాల ఐక్యవేదిక నాయకులు అన్నారు. బేషరతుగా బండి సంజయ్ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మాల ఐక్యవేదిక జిల్లా కన్వీనర్ తుంగ శివరాజ్, కాంగ్రెస్ పార్టీ స్టేట్ జాయింట్ కన్వీనర్ మేకల కమలాకర్, ఐక్యవేదిక కో కన్వీనర్ జక్కుల యాదగిరి, కో కన్వీనర్ సిరిగిరి మురళి గారు, కోంపల్లి రాజేందర్, గొట్టె రవివర్మ, నీరటి శ్రీనివాస్, ఉపాధ్యాయ సంఘం పీడి గొట్టె అంజయ్య, సందీప్, మధు, జలేంద్ర, రమేష్, లింగాల జలేందర్, కట్టెపల్లి రమేష్ తదితరులు పాల్గొన్నారు. గద్దరన్న మీద మాట్లాడినటువంటి నక్సలైట్ అయిన మాటలను వెనక్కి తీసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా సిరిసిల్ల జిల్లా మాలమానవుడు ఐక్యవేదిక తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం. మరి గద్దరన్నకు ఏ వారు కూడా మేము అవార్డు ఇవ్వాలని దేవుని కూడా మేము అప్లికేషన్ పెట్టుకోలేదు, మేము అడగలేదు. ఎందుకంటే గద్దరన్ననే ఒక అవార్డు. ఇక్కడ తెలంగాణ ప్రభుత్వం గద్దరన్న అవార్డులే ఇస్తున్నారు. అందువరకు నక్సలైట్ అని మాట్లాడేటటువంటి మాటలు మీరు వెనక్కి తీసుకోవాలని చెప్పి మీరు చిల్లర బల్లర మాటలు మాట్లాడేది ఒక కేంద్ర మంత్రిగా ఉండి మరి పూర్తి స్థాయి కార్యకర్త కూడా మాట్లాడినటువంటి మాటలు మాట్లాడుతూ మా మనోభావాలు దెబ్బతీస్తున్నటువంటి విధంగా ఉన్న మాటలను మీరు గద్దరన్న గారి మీద చేసినటువంటి వ్యాఖ్యలు మీరు వెనక్కి తీసుకోవాలని చెప్పి సిరిసిల్ల మాలమానాడు ఐక్యవేదిక జిల్లా తరఫున డిమాండ్ చేస్తాను. నాడు కేంద్ర మంత్రి ఉన్నటువంటి బండి సంజయ్ అతన్ని ఎవరు కూడా మాల కులస్తులు కానీ అదేవిధంగా పార్టీలు కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ పెద్దలు స్వర్గీయ కీర్తిశేషులు ప్రజాయుద్ధ నౌక గద్దర్ గారికి అవార్డు ఎందుకు ఇస్తాం? మా బీజేపీ కార్యకర్తలను చంపిండు, ఆ బీజేపీ కార్యకర్తలు చంపిన వాళ్ళ మీద పాటలు రాసిండని చెప్పి బండి సంజయ్ కుక్క మురిగినట్టు మురిగిండు. ఒక కేంద్ర మంత్రి స్థాయిలో ఉన్నటువంటి ఒక కరీంనగర్ పార్లమెంట్ సభ్యుడిగా ఉండి సంజయ్ గారు ఏ విధంగా మాట్లాడాలి, ఆయన భాష, ఆయన యాస ఒక కార్పొరేటర్ స్థాయిని అదేవిధంగా అనుకొని మాట్లాడుతూ ఉన్నాడు. ఎప్పుడు కూడా ఈరోజు గద్దర్ గారికి ఎందుకు అవార్డు రాలేని ఎప్పుడు కూడా అనలేము. మేము ఒకటే చెప్తా ఉన్నాం, నువ్వు గద్దర్ను అనవలసిన అవసరం ఏమున్నది? గద్దర్ను అనవలసిన అవసరం నీకు ఎవరిచీవి నీకు హక్కు. ఈరోజు సమతామూర్తి విగ్రహం హైదరాబాద్లో ప్రారంభించిన రోజు నరేంద్ర మోడీ గారు పాల్గొన్న సభలో గద్దర్ గారు కూడా పాల్గొన్నాడు. ఒక దిక్కు మోడీ, ఒక దిక్కు గద్దరు. అప్పుడు బాధలను గుర్తుకు రాలేదా బిడ్డ? అప్పుడు రాష్ట్ర అధ్యక్షుడు ఉన్నావు కదా బీజేపీ పార్టీకి. ఈరోజు చెప్తా ఉన్నాం, ఈరోజు నీ పార్టీలో నక్సలైట్లు ఉన్నారు కదా ఎంపీలుగా, మాజీ ఎమ్మెల్యేలుగా, అదేవిధంగా వేరే రాష్ట్రాల్లో రౌడీ యూజన్ చేస్తూ ఉన్నారు కదా ఉత్తరప్రదేశ్లో, రాష్ట్రంలో, అదేవిధంగా మధ్యప్రదేశ్ రాష్ట్రంలో ఈరోజు రౌడీ సీట్లు ఉన్నాయి కదా ఎంపీల మీద. ఏం మాట్లాడుతున్నావు? నువ్వు ఒకసారి చదువుకో, భారత రాజ్యాంగం చదువుకో, బుక్కులు చదువుకో బిడ్డ. ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే మాల సమాజం ఒప్పుకోదు. అదేవిధంగా మేము ఒకటి 26 జనవరి నాడు చూసినాం మేము, జై బాబు, జై భీమ్, జై సంవిధానం అని మేము కాంగ్రెస్ పార్టీ తరఫున జాతీయ స్థాయిలో భారత రాజ్యాంగాన్ని కాపాడడం కోసము అన్ని వర్గాలను కులాల ఖచ్చితంగా మద్దతు ఖచ్చితంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీ వర్గాలను కాకుండా ఓబీసీ వర్గాలను కూడా ఈరోజు జాతిని ఒక్కటి చేస్తూ ఈరోజు భారత రాజ్యాంగాన్ని కాపాడడానికి మనరోజు ఆనాడు ఒకరోజు తుపాకీ పెట్టినటువంటి గద్దరే ఒకరోజు భారత రాజ్యాంగాన్ని చేతిపెట్టి రాజ్యాంగాన్ని మార్చొద్దు అని ఒక పాటించిన వ్యక్తి, గొప్ప వ్యక్తి. ప్రజా యుద్ధ నౌక ఈరోజు ప్రజా యుద్ధ నౌక, ప్రపంచ యుద్ధ నౌక గద్దరికి ఆ అవార్డు ప్రజలు ఇచ్చిర్రు. ఇవి చేయడానికి గొచ్చ అని అడుగుతా ఉన్నా. ఇవి చేయడానికి గొచ్చ ప్రజలే ఇచ్చిర్రు. గద్దర్ గారికి పెద్ద అవార్డు ఇచ్చిర్రు. ఇవి చేయండి. నేను ఇవాళ బండి సంజయ్ గద్దర్ అన్న మీద మాట్లాడి మాటలు వెనక్కి తీసుకోకపోతే రేపు 30% తర్వాత నీకు తాట తీస్తాం. నీకు ఎక్కడికి వెళ్ళినా నిన్ను మా యొక్క కాంగ్రెస్ పార్టీ కానీ, దళిత మేధావులు కానీ, మాల మహానాడు సంఘాలు కానీ, అన్ని కుల సంఘాలు, అదేవిధంగా అన్ని ప్రజాధికారులు ఉద్యమకారులు
సిరిసిల్ల పట్టణంలోని కొండ లక్ష్మణ్ బాపూజీ చౌరస్తాలో గల చిత్రబార్ను మున్సిపల్ కమిషనర్ డి లావణ్య సీజ్ చేయడం వివాదాస్పదంగా మారింది. టీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడిగా వ్యవహరిస్తున్న జిందం చక్రపాణికి చెందిన బార్ కావడంతో బార్ వద్దకు పెద్ద ఎత్తున టీఆర్ఎస్ కార్యకర్తలు చేరుకున్నారు. సిరిసిల్ల పట్టణంలోని చిత్రబార్ను మున్సిపల్ కమిషనర్ సీజ్ చేయడంతో అక్కడికి చేరుకున్న జిందం చక్రపాణి కమిషనర్తో వాగ్వివాదానికి దిగారు. మున్సిపల్ కమిషనర్కు బార్ను సీజ్ చేసే అధికారం లేదని ఆమెకు సర్ది చెప్పారు. వెంటనే అబ్కారీ శాఖ అధికారులతో మాట్లాడారు. ఎక్సైజ్ శాఖకు సంబంధించి అన్ని లైసెన్సులు కలిగి ఉన్న తమను ఇలా ఇబ్బందులకు గురి చేయడం సరికాదని పేర్కొన్నారు. ట్రేడ్ లైసెన్స్ కు సంబంధించి డబ్బులు చెల్లించారన్నారు. లైసెన్స్ ఫీజు కట్టకపోతే సీల్ చేసే అధికారం ఉందంటే చెప్పండి, అంతే చెప్పండి. ఇక్కడికి వారం రోజులు కట్టకపోతే నువ్వు సీల్ చేయి. సమాధానం మాట్లాడుతున్నారు, ఇంతమంది మాట్లాడుతున్నారు. చేసే ప్రభుత్వం చేయలేదు. ఆమె 10 ఏళ్ళు ఇట్లా చేసా వ్యక్తిగతంగా కాదు ఇది. మీకు సీల్ చేసే అధికారం ఉందా అని అంటలేను. మాకు సమాధానం వేరే విషయం రోడ్ల మీద తీసుకెళ్ళండి అంటున్నా కదా. చెప్తున్నా సీను, నేను చెప్పేది అర్థం చేసుకో. వేరేది ఏం చెప్పట్లేదు నీకు. అక్కడికి వెళ్ళు, మేడం దగ్గరికి వెళ్ళు, మాట్లాడు, ఓపెన్ చేస్తారు వాళ్ళే. అంటే ఇవాళ సీల్ చేసే అధికారం లేదంటున్న సీఐ గారు. నేను అడిగాను కదే, మేము రోడ్డు మీద పోలేదు. మా ఇక్కడ దగ్గర మేమేమంటున్నావు విలేకరుల ద్వారా నేను ఒకటే అడిగినా, నాకు సీల్ చేసే అధికారం ఉందని చెప్పి వెళ్ళిపోమంటుంది సార్. వెళ్ళిపోమంటుంది, నేను ఉండమంటలేదు. సీల్ చేసే అధికారం లేదు. డిస్కషన్ ఏం లేదు సార్. అడగద్దా సార్? ఇక మీడియా ద్వారా చెప్పండి అంతే. కక్ష సాధింపు చర్యలు బంద్ చేయండి. మీరు బలవుతారు. కలెక్టర్ చెప్పిన దాంతో మాత్రాన మీరు బలవుతారు. ఇవాళ ఎంఆర్ఓలు కానీ వాళ్ళు కానీ కలెక్టర్ చెప్తే చేస్తున్నారు. వాళ్ళు రేపు హైకోర్టు తెలియలేక చెప్పులు అరిగిపోతాయి. అర్థం చేసుకొని నీకు సీల్ చేసే అధికారం ఉందంటే చెయ్యి, నేను కాదంటలేను. నీకు అధికారం ఉందంటే చెయ్యి. ఆఫ్టర్ వాళ్ళకే లైసెన్స్ ఫీజు కట్టే సీల్ చేసే అధికారం ఫీజు 21 లక్షలు అడ్వాన్స్ కట్టిన వాళ్ళకే లేదు అధికారం. నీకు ట్రేడ్ లైసెన్స్ కొరకు నీకు నోటీస్ టైం ఉండదు. కట్టకపోతే సీల్ చేయి. కావాలి ఎవిడెన్స్, ఇంకేం కావాలి? నేను విలేకరుల ద్వారా చెప్తున్నా. మీకు ఎన్ని లక్షలు ఇచ్చే ఉందో చెప్పండి. ఇప్పుడే 1 నిమిషం నీకు పైసలు ఇస్తే నాకు ఇచ్చేది. అంతే కదా మేడం? నేను చెప్పేసి చెప్తున్నా. నీకు ఎన్ని పైసలు ఇవ్వనో చెప్పండి, ఇప్పుడే ఇస్తాను. 1 సెకండ్ ఇచ్చేస్తా. పైసలు ఇవ్వండి, చెప్పులు వదులుతాడు పంపండి, సీల్ చేయండి, సీల్ చేయండి, సీల్ చేయండి. ఎట్లంటలేదు మేడం, నేను అడిగేది ఒకటి కోరుకుంటున్నా. ఏ లైసెన్స్ మీరు కనపట్లేక దుకాణానికి లైసెన్స్ ఉంటుంది అది. అది ఎంత? శాలకి 16,000 18,000. 1 నిమిషాలు ఇవ్వమంటే ఇస్తారు. 40,000 లక్ష కడతా. ఎంత డూజో ఇది చెప్పండి, కట్టేస్తా. ఇప్పుడే కట్టేస్తా. నోటీస్ లేదు, లేదు. వ్యక్తిగతంగా సిరిసిల్ల రాజకీయాలు వ్యక్తిగత నాకు తెలియదు. వ్యక్తిగతంగా రాజకీయాలు కలెక్టరు తప్పు, మామూలు తప్పు. నేను కాదంటలేను. మీరు నోటీసు ఈ డేట్ వరకు కట్టాలని ఎవరు ఎంతమంది ఉన్నారు? అంతమంది ఏం పని ఇప్పుడు చెప్పి సీల్ చేసే అధికారం లేదు సార్. చెప్పు ఇప్పుడే
ఎంత ఉంటుంది అంతేగా ఎంత ఉండాలంటే చింపు పంపిస్తున్నాం. సార్ తీసుకోమంటారు, పేమెంట్ ఇస్తామని చెప్పారు సార్. ఇస్తాం రోడ్ల మీద కాదు, రోడ్ల మీద చేయాలని చేశారు సార్. మేము ఏమంటున్నాం, పేమెంట్ ఎంతనో డ్యూ కడతా అంటున్నాం. లేదు మాకు నోటీస్ ఇదండి వితౌట్ తోటి ఇది సీల్ చేసే అధికారం కమిషనర్కి లేదు. నేను పంపుతాం, మరి నీకు అధికారం ఉందని అడుగుతున్నాయి. మనం వేరే ఏం అడుగుతలేను, చెప్పమంటున్నా సార్. నేను ఏమంటలేదు, నేను రోడ్డు మీద అదే నోటీస్ ఇచ్చి మీరు అక్కడికి రాండి అక్కడికి వచ్చి అక్కడ మీకు పేమెంట్ ఏ మార్చి వరకు ఇయ్యనా, ఏప్రిల్కి అయ్యానా? 3 నెలలకి కదా మీరు ఇచ్చిందా ఎప్పుడైనా నోటీస్ కానీ మీరు పంపించంటే? లేదు అంతే కాదు, నువ్వు సిల్ చేసే కన్నా ముందు వారం రోజుల లోపల కట్టకపోతే మీ బార్ సిల్ చేస్తాం, మీ లైసెన్స్ నోటీస్ అనేది ఏమైనా ఇన్ఫర్మేషన్ ఉందా వీళ్ళకు ఉందా? అది ఉంది అంటే చెప్పు, ఉంది అంటే అది చూపించుని 100% దాని తప్పుడు శిరసా వహిస్తారు. అలా కాదంటలేదు. ఇంత దౌర్జన్యమా? ఎమర్జెన్సీ ఏంటిది ఇది? కట్టుడు కాదు, నోటీస్ ఇవ్వకుండా ఇది చేయకుండా ఏంటిది? ఏం బాకీ అయినా నోటీస్ వీళ్ళ సోపత వాళ్ళు అందరూ ఇంటికి వాళ్ళు, ప్రతి ఒక్కరు ఇంటికి పోయి వసూలు చేసుకురావాలి. ఇప్పుడు అధికారమే లేదు అసలు, బాధ సీల్ చేసే అధికారం కమిషనర్కి లేదు. మేము కాను ఎక్కడ సూచితూ కమిషన్ ఉంటుందా? ఇక ఒక్కసారి వినండి, చెప్పండి సిఏ గారు. సార్ చెప్పండి సిఏ గారు. నేను చక్రపాణి, చిన్న చక్రపాణి సార్. సార్ యాక్చువల్లీ వాళ్ళకు రెస్టారెంట్ కు పవర్ ఉంది, రెస్టారెంట్ మాత్రం వాళ్ళు బంద్ చేయవచ్చు. కాకపోతే బార్ సెక్షన్ మనం సర్వింగ్ ఏరియా బంద్ చేయడానికి వీల్లేదు. అది నేను అడిగిన ఆబ్కారీ వాళ్ళు ఏమైనా చేయొచ్చు, కానీ మీరు ముట్టరాదు మేడం అని చెప్పి అంటే సీల్ చేసింది. పబ్లిక్లో మా బారు పూర్తి స్థాయిలో నష్టపోతుంది. దీనికి లైసెన్స్ మీద 1 సంవత్సరం ఎగ్జెన్షన్ ఇవ్వాలి, గవర్నమెంట్తో మాట్లాడి కమిషన్ మీద సరైన చర్యలు తీసుకోవాలి. సంబంధించిన అధికారి ఎవరు చెప్పారో వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలి. మీరు అంతే కాదు, నేను కోర్టుకోతున్నా సార్. మనం డిపిఓ గారి నంబర్ ఇస్తాను నేను, మన ఐఏఎస్ గారిని. సార్ మేడంకి ఒకసారి మాట్లాడి కాల్ చేసి మాట్లాడి ఒకసారి మీరు మేడం తోటి మాట్లాడండి. ఇంత చెప్పిన ఈ నెల 31వ తేదీన ప్రజా యుద్ధ నౌక గద్దర్ 77వ జయంతిని విజయవంతం చేయాలని మాలె మహానాడు నాయకులు పిలుపునిచ్చారు. ఈ మేరకు ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడారు. ప్రజా ఉద్యమాల ద్వారా చైతన్యపరిచిన ప్రజా యుద్ధ నౌక గద్దర్ జయంతిని సిరిసిల్ల పట్టణంలోని రుచి హోటల్లో నిర్వహిస్తున్నట్లు మాలె మహానాడు నాయకులు వెల్లడించారు. కుల మతాలకు అతీతంగా ప్రతి ఒక్కరూ హాజరై విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో రాగుల రాములు, గుంటివేణు తదితరులు పాల్గొన్నారు. కులాలకు మతాలకు రాజకీయ పార్టీలకు ఖచ్చితంగా ఆయన 77వ జయంతి జరుగుతుంది. మీరందరూ కూడా వచ్చి నివాళులర్పించి గద్దరన్న ప్రజల కోసము తన త్యాగము మరి దేన్ని కూడా ఆశించలేదు. అటువంటి మహనీయుడు, ఆయన ఆశయము ప్రజల కోసమే ఉన్నది కాబట్టి, ఆయన ఆశయం బతికుంది కాబట్టి మన మధ్యలో జీవిస్తున్నాడు అనేది మర్చిపోవద్దు. అన్ని వర్గాల ప్రజలందరూ కూడా వచ్చి 31 నాడు నివాళులు అర్పించాలని చెప్పి మరి ఇది ఒక కులానికి కానీ ఒక పార్టీకి కానీ అతీతంగా మరి రావాల్సిగా కోరుతుంటున్నాము. ఇది ఒక్కరిది కాదు, ప్రజలు చేసుకునే కార్యక్రమం కాబట్టి అందరూ రావాలని నేను అందరికీ కూడా జిల్లా ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాను. 31వ తారీఖున స్థానిక జిల్లా కేంద్రంలోని రుచి హోటల్లో జరగబోయేటువంటి ప్రజాయుద్ధ నౌక గద్దరన్న గారి 77వ జన్మదిన సందర్భంగా ప్రజలందరూ హాజరు కావాల్సింది కోరుతా ఉన్నాం. ఇది మలమాన ఆధ్వర్యంలో నిర్వహించడం జరుగుతూ ఉంది. జిల్లా కమిటీ అధ్యక్షుడు రాఘవ రామరావు గారి ఆధ్వర్యంలో ముఖ్యంగా గద్దర్ అనేటువంటి ప్రజాయుద్ధ నౌక ప్రజలు ఎప్పుడో ఇచ్చారు ఆ బిరుదు. ఇక పద్మశ్రీ ఇచ్చేటువంటి ప్రభుత్వ బిరుదు అది ఏ లెవెల్లో ఉంటుందో అది ప్రజలకు తెలుసు. కాబట్టి స్థానిక కేంద్ర మంత్రి బండి సంజయ్ గారు ఒక కేంద్ర మంత్రి స్థానంలో ఉండి ఆ ప్రభుత్వం ఇచ్చేటువంటి
ఆ గౌరవం పట్ల చాలా చిన్నగా గద్దర్ని చేసి చూడడం అనేది మాలమాడ తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉన్నాం. ఇకనైనా కేంద్ర మంత్రి మీ స్థాయిని మరిచి దయచేసి మీ స్థాయిని పెంపొందించే రకంగా మాట్లాడవలసిందిగా సూచిస్తూ ప్రజలందరూ సకాలంలో ఇచ్చేసి గద్దర్ గారి జయంతి కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా పిలుపునిస్తూ ఉన్నాం. సాంస్కృతోద్యమ సేనాని ప్రజాయుద్ధ నౌక గద్దరన్న 77వ జయంతి రుచి హోటల్లో మధ్యాహ్నం 12 గంటలకు జరుగుతూ ఉంది. ఈ యొక్క జయంతి సభకు జిల్లాలో ఉన్నటువంటి అభ్యుదయవాదులు, వామపక్షవాదులు, గద్దరన్న యొక్క అభిమానులు, ముఖ్యంగా ఈ వ్యవస్థను మార్పు కోరేటువంటి వాళ్ళందరూ కూడా హాజరు కావాల్సిందిగా కోరుతా ఉన్నాం. ముఖ్యంగా గద్దరు పుట్టుక మరణం రెండు కూడా ఆయన చేత లేదు, కానీ ఆయన జీవితం అంతా ప్రజల కోసమే పనిచేసాడు. భూమి కోసం, ముక్తి కోసం, విముక్తి కోసం సాగినటువంటి మహత్తరమైనటువంటి పోరాటంలో ఆయన జీవితం అంతా ప్రజల కోసం దారపోసినటువంటి మహోన్నతమైన వ్యక్తి గద్దరన్న. అందుకే దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజాసేనలను సమీకరించేటువంటి సాంస్కృతిక సేనాని కూడా గద్దరన్నే. ఈ సందర్భంగా గద్దరన్న యొక్క జయంతిని పురస్కరించుకొని అన్ని పార్టీలకు అతీతంగా, రాజకీయాలకు అతీతంగా అందరిని కలుపుకొని 31న ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి ప్రయత్నం చేస్తున్నాం. ఈ సందర్భంలో ఏంటంటే ఇవాళ గద్దర్ గారి పైన ఇవాళ దేశవ్యాప్తంగా ఒక రాజకీయ దాడి జరుగుతూ ఉంది. ఇందులో ఏంటంటే వాస్తవంగా ఇలా పద్మశ్రీ ఇవ్వడానికి ఇవాళ బీజేపీ వ్యతిరేకిస్తుందన్నటువంటి మాట ఇవాళ దేశవ్యాప్తంగా సెక్కలు కొడుతుంది. కానీ ఇవాళ రక్తం చేతులతో నిండి ఉన్నటువంటి బీజేపీ, దానికి అనుబంధంగా ఉన్నటువంటి ఆర్ఎస్ఎస్ లాంటి వాళ్ళు ఇవాళ బీజేపీ లాంటి ప్రభుత్వం గద్దర్కు పద్మశ్రీ ఇచ్చేటువంటి సాహసం కూడా చేసేటువంటి ప్రయత్నం చేస్తుందా అని వల్ల మేము అడుగుతూ ఉన్నాం. ఇవాళ పద్మశ్రీ ఇస్తే కూడా ఇవాళ బీజేపీ భావజాలానికి, గద్దర్ భావజాలానికి పూర్తిగా భిన్నంగా ఉన్నది. దీని మధ్యన వైరుధ్యం ఉన్నది కనుక ఇవాళ గద్దర్ లాంటి వాళ్ళు ఏం కోరుకుంటున్నారంటే ఇవాళ ఈ దేశంలో కులపీడన పోలి, ఈ దేశంలో మతపీడన పోలి, ఈ దేశంలో దోపిడీ రహిత సమాజం కావాలని కొట్లాడడం చేసినటువంటి మహత్తర త్యాగమూర్తి వాళ్ళ గద్దర్ అన్న. కానీ వాళ్ళ బీజేపీ లాంటి ప్రభుత్వాలు పెద్ద పద్మశ్రీ లాంటి మేము ఇవ్వడానికి వ్యతిరేకం అని అంటే అసలు ఆయన బతుకుంటే ఈ పద్మశ్రీని ఈ యొక్క రక్తపు చేతులతో ఇచ్చేటువంటి ఈ బీజేపీ పద్మశ్రీ అనేది తీసుకున్నటువంటి వ్యక్తే కాదు, తీసుకోకూడదు. కానీ వల్ల అంత పెద్ద త్యాగశీలి ఇవాళ దేశంలో దాదాపు 50 కోట్ల మంది గుర్తుంచుకున్నటువంటి పేరు గల గద్దరన్నను ఇవాళ ఆయాకులు చేయకులు చేస్తూ బీజేపీ ప్రయత్నం చేస్తూ ఉంది, చెడపేరు తీసుకోవడం ప్రయత్నం చేస్తూ ఉంది. దీన్ని తీవ్రంగా ఖండిస్తూ రేపు జరగబోయే 77వ జయంతిని పురస్కరించుకుని అందరూ పాల్గొనాల్సిందిగా ఈ సందర్భంగా రాజన్న సిరిసిల్లలో ఉన్నటువంటి ప్రజలందరినీ కోరుతాము. సిరిసిల్ల కుర్రాలు యూట్యూబ్ ఛానల్ నిర్వాహకులు గంగమ్మ జాతరలో మొగిలి సుశాంత్ బర్త్డే సందర్భంగా 1000 పులిహోర పొట్లాలు పంచుతూ సందడి చేశారు. సిరిసిల్ల కుర్రాలు యూట్యూబ్ ఛానల్ నిర్వాహకులు మానేరు నది తీరంలో జరిగే గంగమ్మ జాతరలో భక్తులకు పులిహోర ప్యాకెట్లు పంచారు. ప్యాకెట్లపై ప్రత్యేకంగా ముద్రించిన ఫోటోతో తన మిత్రుని పట్ల తమకున్న అభిమానాన్ని చాటుకున్నారు. పులిహోర ప్యాకెట్లను తీసుకునేందుకు భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు.
రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలం మామిడిపల్లి సీతారాముల సన్నిధిలో జాతర కన్నుల పండుగగా జరుగుతుందని అర్చకులు కృష్ణ తెలిపారు. ప్రతి ఒక్కరూ మాఘ అమావాస్య రోజు భక్తి శ్రద్ధలతో పుణ్య స్నానాలు ఆచరించి సీతారాములను దర్శించుకోవడం ద్వారా సకల శుభాలు కలుగుతాయన్నారు. ప్రతి సంవత్సరం మాఘమాస జాతర అత్యంత వైభవంగా జరుగుతుందని ఆలయ అధికారులు వెల్లడించారు. వేములవాడ రాజున ఆలయ ఈవో శ్రీ కె వినోద్ రెడ్డి అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ముందుగా కోనరావుపేట ఎంఆర్ఓ కుటుంబ సమేతంగా వచ్చి సన్నిధిలో జాతర ప్రారంభ పూజ కార్యక్రమం నిర్వహించారు. అధిక సంఖ్యలో భక్తులు రావడంతో ఆలయంతో పాటుగా పరిసర ప్రాంతాల భక్తులతో కిటకిటలాడాయి. క్యూ లైన్లలో భక్తులకు ఎలాంటి ఇబ్బంది తలెత్తకుండా ఆలయ అధికారులు ఎస్ఐ ప్రశాంత్ రెడ్డి తమ సిబ్బందితో కలిసి పర్యవేక్షించారు. ఆలయ ఏఈఓలు గుట్ట శ్రవణ్, బ్రాహ్మణ్ శ్రీనివాస్, డిఈ మైపాల్ రెడ్డి, ఏఈ రామకృష్ణారావు, ఆలయ పర్యవేక్షకులు వెంకటప్రసాద్, ఇన్స్పెక్టర్ నుగురి నరేందర్, పోలీస్ సిబ్బంది, రెవెన్యూ సిబ్బంది, మున్సిపల్ సిబ్బంది, ఆలయ సిబ్బంది పాల్గొన్నారు.
బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. మానేరు నది తీరాన కన్నుల పండుగగా గంగమ్మ జాతర అంగరంగ వైభవంగా శివ పార్వతుల కళ్యాణ మహోత్సవ వేడుకలు. ప్రజా యుద్ధ నౌక గద్దర్ చిత్రపటానికి అంబేద్కర్ చౌక్ వద్ద మాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో పాలాభిషేకం. టీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు జిందం చక్రపాణి చిత్ర బార్ను సీజ్ చేసిన మున్సిపల్ కమిషనర్ డి లావణ్య. ఈ నెల 31వ తేదీన గద్దర్ 77వ జయంతిని విజయవంతం చేయాలని పిలుపునిచ్చిన మాల మహానాడు నాయకులు. గంగమ్మ జాతరలో ఉచితంగా పులిహోర ప్యాకెట్లు పంపిణీ చేసిన సిరిసిల్ల కుర్రాళ్లు యూట్యూబ్ ఛానల్ నిర్వాహకులు. కన్నుల పండుగగా మామిడిపల్లి శ్రీ సీతారాముల జాతర. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి సిటీ కేబుల్ న్యూస్.